హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు మీరు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో అమావాస్య సందర్భంగా మీ వ్యక్తిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఎమోషనల్గా ఎక్కువగా కనెక్టెడ్ అయి ఉన్న పర్సన్స్కి ఈ అమావాస్య రోజు చాలా అలజడిగా ఉంటుంది, మనసంతా చాలా అకలావికలంగా అవుతుంది అంటారు కదా. అలాగా చాలా సుడులు తిరుగుతుంటాయి మనసులో. ఆలోచనలు ఎప్పుడు కంటిన్యూగా వస్తుంటాయి. బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంటుంది, ఏం చేయలేని సిచ్యువేషను. ఎట్లా ఉంటుందంటే ఇంకా ఒక నెగిటివిటీ అనేది మన మైండ్‌లో ఫార్మ్ అయిపోతదనమాట అమావాస్య రోజు. ఓకేనా? సో, అందుకనే మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు, చాలామందికి జీవితం పైన విరక్తి పుట్టడము, అలాంటి ఒక హార్డ్ డెసిషన్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి అమావాస్య రోజు ఎక్కువగా ఉంటాయండి. నార్మల్‌గా ఎమోషనల్‌గా దెబ్బతిన్న వాళ్ళకి, ఎమోషనల్‌గా ప్రెషర్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఆలోచనలు పెంచుతుంది ఈ అమావాస్య. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాము అసలు ఓవరాల్‌గా ఈ అమావాస్య రోజు మీ వ్యక్తికి మీ పట్ల ఎట్లాంటి ఆలోచనలు తిరుగుతున్నాయి, మీ పట్ల ఎలాంటి భావాలు వాళ్ళ మనసులో వస్తున్నాయి అన్నీ కూడా చూద్దాం. సో, దీనికంటే బిఫోర్ ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వాచ్ చేస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీకు యూనివర్స్ నుంచి మంచి పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఉండాలని, డివైన్ నుంచి మీరు కోరుకున్న ఆన్సర్ మనకి రావాలి అంటే ఫ్యూచర్లో జరగాలి అని నేను కోరుకొని నేను యూనివర్స్ నుంచి ఈరోజు మంచి క్వశ్చన్స్ అడుగుతానండి. అండ్ మీరు కూడా ప్రిపేర్డ్గా ఉండండి. ఎప్పుడైనా సరే మనము కార్డ్ షఫుల్ చేసేటప్పుడు మీరు మీ మనసులో మీ వ్యక్తిని తలుచుకుంటూ ఉండండి. అండ్ వ్యక్తిని ఇప్పుడు నేనైతే క్వశ్చన్ ఏదైతే అడుగుతున్నానో ఆ వ్యక్తితో మీకు ఏం జరగాలని ఉంటుందో అది మీరు అడగండి. నేను ఎలాగ అడుగుతున్నానో అలాగే మీరు కూడా మీ వ్యక్తి పేరు తీసుకుని అడగండి. ఓకేనండి? సో ఇప్పుడు మనము ఒకసారి రీడింగ్లో మీ వ్యక్తి యొక్క ఉద్దేశాలు ఈరోజు రాత్రి అమావాస్య రోజు ఏ విధంగా ఉంటాయి మీ పట్ల అనేది చూద్దామండి. సో అందుకనే మనం ఏంటంటే అమావాస్య రోజు అని స్పెషల్గా పెట్టాము. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి మీకు చెప్పాను కదా, చాలా ఎక్కువగా చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల కొద్దిగా మంది పాజిటివ్గా డెసిషన్స్ తీసుకుంటారు, కొద్దిమంది నెగిటివ్గా తీసుకుంటారు డెసిషన్స్. అంటే మేజర్ డెసిషన్స్ చేంజెస్ అనేది ఈ అమావాస్య నుంచి వస్తాయన్నమాట. అర్థమైందండి? ఎప్పుడైనా సరే అమావాస్య ఉధృతంగా ఆలోచనలు ఉంటాయి. సో అప్పుడు నిర్ణయాలు తొందరపాటుగానే తీసుకుంటారని చెప్పొచ్చు. ఒకటి మంచిగా అయిన డెసిషన్స్ తీసుకోవచ్చు, లేదంటే చెడుగా అయిన డెసిషన్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఈ రీడింగ్లో మీ వ్యక్తితో మీ బంధాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు తెలుసుకోవచ్చు అండి. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. సో మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో భగవంతుడిని, ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు మీకు రిలేషన్షిప్ పరంగా మీ వ్యక్తితో మరి ఈ అమావాస్య రోజు మీ బంధంలో ఏం జరుగుతుందో చూద్దామండి. సో మీ వ్యక్తి మనసులో తలుచుకోండి, మీ బంధం ఎలా ఉంటుంది ఏంటి, మీ బంధంలో మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఈ అమావాస్య రోజు అని అడగండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు అక్యురేట్గా ఆన్సర్ ఇస్తారండి. ఓకేనా? సో నేనైతే ఫైనల్గా ఒకసారి షఫుల్ చేస్తున్నాను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వీళ్ళిద్దరి సపరేషన్లో వీళ్ళ వ్యక్తి యొక్క ఆలోచనలు ఈ అమావాస్య రోజు ఏ విధంగా మారుతున్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీ పైన చాలా మంచి అభిప్రాయాలు రాబోతున్నాయి మీ మనిషికి, మీ వ్యక్తికి. సో ద సన్ కార్డ్ వచ్చింది, చేంజెస్ అనేవి వస్తున్నాయండి. ద జడ్జిమెంట్ వచ్చింది. నేను చెప్పాను కదా, పాజిటివ్ ఆర్ నెగిటివ్ కొంచెం మేజర్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు. సో 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ అలాగే 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వాట్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఈరోజు మీ వ్యక్తికి ఈ అమావాస్య రోజులో మార్పులు బాగా వస్తున్నాయండి. మీ పట్ల ఆలోచనలు చాలా పాజిటివ్గా మారుతున్నాయి అన్నమాట. సో కంప్లీట్లీ పాజిటివ్గా మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. ద సన్ కార్డ్ అని అంటే ఇక్కడ మీ పైన ఆలోచనలలో తేడా వచ్చింది అని అంటే ఏంటంటే మీ వ్యక్తికి చాలా వరకు వాళ్ళ జీవితంలో ఇప్పుడు మీకు దూరమైన తర్వాత
జరిగిన అనుభవాలండి. అంటే వాళ్ళ జీవితంలో జరుగుతున్న అనుభవాలతో వాళ్ళు ఒకటి ఒకటి అర్థం చేసుకోవడము, మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారన్న భావన అయితే ఉంది. అండ్ ఇంకా మీరు దూరమైన తర్వాత మీరు లేకపోతే జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా వీళ్ళకి అర్థమైంది. ప్రేమ ఇంకా పెరుగుతదండి. ఇప్పుడు ఏందంటే సింపుల్ ఏంటి, ఇప్పుడు నిజంగా మీ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడ్డారనుకోండి, ప్రేమ నిజంగా ఉందనుకోండి. బట్ డ్యూ టు ఏవైనా సిచ్యువేషన్స్ వల్ల దూరమైనా మనసులో మాత్రం ఆ ప్రేమ అలాగే ఉండిపోతది. వాళ్ళు పైకి మిమ్మల్ని తిడుతున్నా, మీతో కొట్లాడుతున్నా, మీ పైన కోపంగా ప్రదర్శించిన ఏదున్నా మనసులో ప్రేమ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అది మీ మీ పర్సన్ మనసులో గూడా మీ పైన చాలా పాజిటివ్‌గా ఉంది. మీరు మంచి పర్సన్ అని తెలుసు వాళ్ళకి. మీరు మంచి వ్యక్తిత్వం గల పర్సన్ అని తెలుసు. అండ్ మీరు ఆహ్, మీ పర్సన్‌కి చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఏది మాటలు చెప్పినా, ఏం చెప్పినా, ఏం చేసినా అంటే మనస్ఫూర్తిగా చేసేవాళ్ళని అర్థం. సో, అన్నీ గూడా చాలా మనస్ఫూర్తిగా నా పర్సన్ అన్న విధంగా మీరు వాళ్ళతో ఉండేవాళ్ళని ఇప్పుడు అన్నీ వీళ్ళకి క్లియర్‌గా అర్థమవుతున్నాయి. అంటే ద సన్ అంటే కంప్లీట్‌లీ మీ పట్ల వాళ్ళ ఆలోచనలు పాజిటివ్‌గా మారుతున్నాయని అర్థం. సో, ఇక్కడ జడ్జిమెంట్ అనంటే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఇప్పుడు జడ్జ్ చేసుకుంటున్నారండి. వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకుంటున్నారు. ఇక్కడ తప్పులు ఎవరి, ఒప్పులు ఎవరి, ఆ! ఎవరి వల్ల నా జీవితం ఇలా అయింది. నా జీవితంలో ఇలాంటి మార్పులకి కారణం ఎవరు? నేనేనా? నా పర్సనా? నేనెందుకు మరి ఆహ్, ఆహ్, వాళ్ళు చెప్పినప్పుడు నేనెందుకు వినలేదు? నేను కూడా కొంచెము తొందరపడకుండా ఆలోచించాల్సింది. లేదనంటే కొంచెం టైం తీసుకొనన్నా ఇప్పుడు మీరు గొడవ పడ్డప్పుడన్నా తిను నేను తగ్గి ఉండింటే బావుండే. లేకపోతే ఈ మాట నేను అని ఉండకుండా ఉండాల్సింది. సో, వాళ్ళని వాళ్ళు జడ్జ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒకటి ఒకటికి ఒకటి మాటలు మీరు చేసుకున్నప్పుడు అవి గుర్తు చేసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు మీరొక మాట అన్నారనుకోండి, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, అలా అన్నీ ఉండకపోయుంటే బావుండేది. వాళ్ళ మనసు చాలా నొచ్చుకొనుంటది. చాలా బాధపడుంటారు. నేను ఈ మాట అన్నందుకు చాలా బాధపడుంటారు. సో, నేనైతే తొందరపడి అనేసాను గానీ, ఇప్పుడు నాకర్థమవుతుంది. నేను తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. మీ పట్ల చాలా బాధ పెట్టానని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ బేరీజ్ ఏసుకోవడం అండి జడ్జిమెంట్ అంటే. బేరీజ్ ఏసుకోవడం అంటే ఏంటి? జడ్జిమెంట్ అంటే ఏంటి? ఆహ్, ఆలోచనలలో ఈ ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇలా జరిగింటే బావుండే, ఇలా చేసుంటే బావుండే అని అనుకోవడం అనేదైతే జరుగుతుంది మీ పర్సన్. జడ్జిమెంట్ అనమాట. ఇక్కడ కొంచెం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే పొసెసివ్ ఫీలింగ్స్ ఉంటాయి. జెలస్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. మీ పర్సన్‌కి అంటున్నారు. ఏమంటున్నారంటే, నాకు నీ పట్ల కొంచెం జెలస్‌గా ఫీల్ అయ్యా. ఓవర్ పొసెసివ్‌గా ఫీల్ అయ్యాను. నువ్వు ఎవరితోనైనా మాట్లాడినా, నువ్వు ఎవరితోనైనా చేసినా, నువ్వు ఎక్కువగా మరి ఫోన్స్ చేసినా, నువ్వు అసలు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, లేకపోతే నువ్వు నాకు మెసేజ్ చేయకపోయినా, నేను అనవసరంగా నిన్ను అనుమానపడ్డాను. అంటే అది బాధ యాక్చువల్‌గా. బట్ ఏంటంటే, అది అనుమానం రూపంలోకి మారింది. ఎందుకంటే, నువ్వు నన్ను కాకుండా ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావేమోనన్న భావనలు నాలో రోజు రోజుకి పెరగడము. దానివల్ల ఏంటంటే నిన్ను నేనెక్కడ వదిలిపెట్టుకుంటానో అన్న బాధ. ఇట్లాంటివన్నమాట. అది జెలస్ కింద గూడా ఒస్తది. పొసెసివ్‌నెస్ కింద గూడా ఒస్తది. అండ్ మనసులో పెట్టుకుంటారు గానీ మీకు పైకి చెప్పరనమాట. సో, మనసులో ఉండి మళ్ళా పైకి చెప్తే మీరు బాధపడతారనో, లేకపోతే కొట్లాటలొస్తాయి, గొడవలొస్తాయి. ఇలా అనుకోని గూడా మీ పర్సన్ ఏంటంటే చాలా వరకు నేనింక అనలేదు నేనేమి. పొసెసివ్‌గానే ఉన్నాను. అంటే లోపల లోపల పెట్టుకునే నువ్వెక్కడ దూరమైతావో అన్న భయం గూడా ఉండేది గానీ, నేను నీకు చెప్పేదాన్ని కాదు, చెప్పేవాడిని కాదు. సో, ఇలాగ వీళ్ళు మదన పడుతున్నారు లోపల మీ పర్సన్. ఇక్కడ ఇంకోటేంటంటే, నేను 2 ఆఫ్ పెంటికల్స్ అంటే, నేను గొడవలు జరిగినప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేసుంటే బావుండే. బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి? ఆహ్, అంటే కాంప్రమైజ్‌గా మాట్లాడుంటే బావుండే. లేపోతే నువ్వు చెప్పిన దానికి నేను కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చుంటే బావుండే. అనవసరంగా ఒక చిన్న విషయానికి మనం పెద్దగా చేసుకొని దానికి ఆ గొడవల వల్ల వేరే పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడము. ఆ పర్సన్స్ నాకు ఒకటికి 2 చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అదే కరెక్ట్ అని నేను అనుకోవడము. నువ్వు కూడా మీ వాళ్ళు చెప్పింది విని నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడము. ఇదేంటంటే ఈగో కింద అండ్ మాట పట్టింపు వల్ల. సో, మాటల పట్టింపుల వల్ల కూడా ఏమైందంటే నీకు నాకు దూరం అయింది. కానీ ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేసుకునుంటే బావుండే. కాంప్రమైజ్ అయ్యుంటే బావుండే. బ్యాలెన్స్ చేసుకునుంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంటే, నేను నిన్ను అర్థం చేసుకునుంటే గనక, ఈ పాటికి అసలు మనమిద్దరం చక్కగా కలిసి ఉండేవాళ్ళము. సో, ఈ విధంగా మనం దూరమయ్యి, అటు నువ్వు బాధపడుతున్నావు, నేను బాధపడుతున్నా. మధ్యలో జీవితాలు పాడైంది మన ఇద్దరివే.
నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు, ఇట్లా అనమాట. అంటే ఇలా వాళ్ళు బ్యాలెన్స్ చేసి ఉంటే బాగుండే, అంటే కాంప్రమైజ్ అయి ఉంటే బాగుండే. అప్పుడే మనం ఈ చిన్న గొడవని పెద్దగా చేయకుండా ఉండింటే బాగుండే, ఈ వీళ్ళకి చెప్పకుండా ఉండింటే బాగుండే, ఇట్లాగనమాట. అన్ని వీళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేయాల్సింది అన్నెసెసరీ, నేను గొడవలు పెట్టుకున్నా, అన్నెసెసరీ నేను ఇలా చేశాను. కానీ అలా చేయకుండా ఉండే నీకు నేను సపోర్టింగ్గా ఉండింటే మన జీవితాలు ఇట్లా అయ్యేవి కాదు కదా. బ్యాలెన్స్ చేసేయాల్సింది. యాక్చువల్గా నేను చేయగలుగుతాను, కానీ నేను నీతో చెప్పలేకపోయాను. నీకు ఎంత చెప్పినా నువ్వు వింటావో లేదు, చెప్పింటే బాగుండే, నువ్వు వినవు ఎందుకులే చెప్పడం అని కూడా అనుకుంటా. సో ఈ విధంగా బ్యాలెన్స్ చేయాల్సింది నేను అనే పర్సన్ మీరు అనుకోవడం అనమాట. అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎట్లా అంటే ఎంత చెప్పినా ఏంటంటే నేనే కరెక్ట్. ఇప్పటికైనా వాళ్ళు మనసులో ఏంటంటే కొద్దిమందికి నువ్వు ఎన్నైనా చెప్పు, ఏమైనా చెప్పు, కానీ నేను చేసిందే కరెక్ట్. సో నేను మాత్రం ఒప్పుకోను. నేను నా స్థానాన్ని నేను కాపాడుకోవడానికే చూస్తున్నా. అంటే నేను తప్పు చేయలేదు, 100% నేను తప్పు చేయలేదు అని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని నెగిటివ్స్ ఉన్నా సరే స్ట్రాంగ్గా ఉంటున్నారు మీ పర్సన్. అంటే ఏంటి, ఎన్ని గొడవలు జరిగినా, మీరు ఎన్ని మాటలు అన్నా నేను పట్టించుకోకుండా నేను ఇంకా స్ట్రాంగ్గానే ఉంటున్నాను. ఇంకా వేరే వాళ్ళు నన్ను రెచ్చగొట్టాలని చూసినా సరే నేను ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పి నేను ఊరుకుంటున్నా. కానీ నిన్ను మాత్రం దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా నీ పైన నాకు మంచి భావనలే ఉన్నాయి. ఇంకా చాలా వరకు చాలామంది అదే మీ పర్సన్స్ ఎవరైనా ఉంటారు కదండి, ఫ్రెండ్సో, రిలేటివ్సో, లేకపోతే మీ ఇన్లాసో, వాళ్ళు ఎవరు ఉంటారుగా, లేదంటే ఇంకా మీ రిలేషన్షిప్స్ ఏవైనా సరే. సో ఆ రిలేషన్షిప్లో వాళ్ళకి అంటే వాళ్ళకి మంచి చేయడం కోసం నేను దూరం చేసుకున్నా. అంటే వాళ్ళ మాటలు విని నేను దూరం చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అండ్ నేను చేసిన ప్రతి ఒక్క తప్పుని నేను ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. నేను వాళ్ళ మాటలు ఇంకా వినదలుచుకోలేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఇంకా చెప్పాలని చూసినా సరే నేను వినదలుచుకోలేదు. నేను ఒక నిర్ణయానికి రావాలని కూడా అనుకుంటున్నాను. అది ఏంటి నిర్ణయం ఏంటంటే మళ్ళీ నీతో జీవితాన్ని పంచుకోవడం. నాకు ఇంకా నీ పైన ఆలోచనలు వస్తున్నాయి, నీ పైన రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, నీతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి, నాకు నీతో ఒక మంచి టైం స్పెండ్ చేశాను. సో ఇవన్నీ కూడా నాకు ఎమోషనల్గా ఎప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నా. వేరే పర్సన్ని నీ నీ స్థానంలో నేను ఊహించుకోలేకపోతున్నా. నీతో గడిపిన ఆ క్షణాలే గుర్తొస్తున్నాయి నాకు. సో నిద్ర పట్టకుండా ఆ ఆలోచనలతోనే నేను గడపాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేసావు నువ్వు, కానీ నేను కూడా చాలా బాధపడుతున్నాను ఇలా జరిగినందుకు. సో బట్ ఎలాగైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకొని మన జీవితంలో సంతోషం రావడం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నాకు కూడా మనస్ఫూర్తిగా ఉంది. అండ్ నీతోనే నా జీవితం ఎప్పుడైనా సరే. అండ్ నీకు నేను చాలా చేయాల్సి ఉంది, కానీ నేను చేయలేకపోయాను, ఫుల్ఫిల్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడైనా సరే నాకు ఇంకా ఉంది మనసులో ఏంటంటే నీకు ఇవ్వాల్సిన ఆ గౌరవం అనొచ్చు, లేకపోతే ఆ ప్రేమని అనొచ్చు, మీకు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్గా ఏదైతే చేయాలో, ఏదైతే పర్సన్ తోడు నీడగా ఉండాలో, సో ఏదైతే సంతోషాన్ని ఇవ్వాలో, నేనుంటేనే నీకు సంతోషం అని నాకు తెలుసు. సో ఆ సంతోషాన్ని నీకు ఇవ్వాలన్న కోరిక నాకు చాలా బలంగా ఉంది. తప్పకుండా ఇదే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి మీ పర్సన్ అనుకోవడం అండి. అండ్ ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు చాలా రెస్పెక్టెడ్ పర్సన్ ఉండొచ్చండి. రెస్పెక్టెడ్ పర్సన్ అంటే ఏంటంటే మిమ్మల్ని చూడగానే ఎవరికైనా గౌరవం ఇవ్వాలన్న ఫీలింగ్స్ ఉండడం. అండ్ మీ విలువ అండి చాలా వాల్యుబుల్ పర్సన్. మీరు కూడా చాలా వాల్యుబుల్ పర్సన్ అని అంటున్నారు. వాల్యుబుల్ పర్సన్ అంటే యు ఆర్ వెరీ కేరింగ్ పర్సన్. మిమ్మల్ని చూడగానే ఒక ధైర్యం అనమాట, ఒక సపోర్ట్. అరే నేను ఉన్నావు ఇంకా చాలు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మిమ్మల్ని చూడగానే. అంటే ఏంటి, ఎన్ని కష్టాలు వచ్చినా లేకపోతే ఎంతమంది ఉన్నా మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడగానే ఆ ఫీలింగ్స్ రావడం, ఇంక మిమ్మల్ని తలుచుకున్నా లేకపోతే మీతో దగ్గరున్నా ఒక అంటారు కదండి, ఎలా అంటే ఇంక నువ్వు ఉంటే చాలు, ఇంక నాకు ఎవ్వరూ అవసరం లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. ఒక మదర్ కేరే ఉండొచ్చు మీది, మంచి బాండింగ్, మంచి షేర్ చేసుకుంటారు, ప్రతిదీ షేర్ చేసుకుంటారు. వీళ్ళకి ఒక హోప్ అనమాట, మీరు ఒక హోప్ వాళ్ళకి. సో వీళ్ళ మనసులో కంప్లీట్గా మీ పైన ఒక మంచి పాజిటివ్ ఫీలింగే ఉందండి. మిమ్మల్ని మాత్రం మిస్ చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదని చాలా క్లియర్గా చెప్తున్నారు. మేల్ ఆర్ ఫీమేల్, ఎనీవన్, ఓకే, ఎనీ రిలేషన్షిప్ అండి. సో మీ పైన చాలా మంచి అభిప్రాయం ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు
చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, పెద్ద గొడవలు ఉండొచ్చు, వేరే వాళ్ళ ఏమంటారండి ఇవి పట్టింపులు. సో వేరే వాళ్ళ పట్టింపులు, పెద్దవాళ్ళు, మీ ఇద్దరికి ప్రేమ ఉండి ఏం లాభం, అక్కడ పెద్దవాళ్ళ మాటలు కూడా వినాల్సి వస్తుంది కదా కొద్దిమంది, ఆ విధంగా అనమాట. కొద్దిమంది ఏమో రిలేషన్షిప్లో మీ మీరు మీ పార్ట్నర్ నిర్ణయాల వల్ల కూడా మీ ఇద్దరికి దూరం పెరగడం, ఒక్కోసారి మీరే రిజెక్ట్ చేసి ఉంటారు, అట్లా అనమాట. సో ఇప్పుడైతే మీ వ్యక్తి అమావాస్య రోజు చాలా బాధపడుతున్నారు. అది కూడా ఏంటంటే పాజిటివ్గా అండి, మీరంటే ప్రేమ ఇంకా ఎక్కువ పెరిగినట్టుగానే క్లియర్గా కనిపిస్తుంది. సో వాళ్ళకు ఒక రొమాంటిక్ ఇంటిమసీ ఫీలింగ్స్ అండ్ మిమ్మల్ని తప్ప వాళ్ళు వేరే వాళ్ళని తలుచుకోలేకపోవడం, సో ఇట్లాంటివి అయితే మీ పర్సన్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుందండి. సో ఇంకా ఇప్పుడు మీకు వ్యక్తికి రొమాంటిక్గా ఫీలింగ్స్ ఉన్నాయా, అంటే ఏమంటారు, లవ్ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయా లేదా అసలు అనేది చూద్దాం. మిమ్మల్ని అయితే చాలా ప్రేమగా అయితే గుర్తు చేసుకుంటున్నారండి. అసలు మనసులో బాధ ఏందో చూడండి, లవ్ బాధలు ఏంటో చూడండి. వీళ్ళే చాలా మిస్ అవుతున్నారా లేకపోతే తిట్టుకుంటున్నారా? ఇప్పటివరకైతే ఫీలింగ్స్లలో మనం చూస్తే, ఫీలింగ్స్ అనే కంటే వాళ్ళ ఆలోచనలలో అయితే మీ పైన చాలా బాధ ఎక్కువ అయినట్టుగానే కనబడుతుంది కదా. రోజు రోజుకి తగ్గుతుందా అంటే పెరుగుతుందా దూరం అయితే? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారో మిస్ అయ్యి, వాళ్ళు కూడా అంతే బాధపడాల్సి. నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా బాధపడాల్సిందే వాళ్ళు. బట్ తప్పకుండా ముందు ముందు అయితే నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. చూద్దాం అసలు వాళ్ళు ఏం చేస్తారో. దానికంటే బిఫోర్ ఈరోజు నైట్ వల్ల లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మీ మీ వ్యక్తి యొక్క లవ్ ఫీలింగ్స్ పేరు తలుచుకోండి. మీరు మీ వ్యక్తి ఏమనుకుంటున్నారని మీరు మనసులో తలుచుకోండి. తప్పకుండా మీకు మీ వ్యక్తి ఏమనుకుంటున్నారో యూనివర్స్ మీకు క్లియర్గా ఆన్సర్ చేస్తారండి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనస్సులో ఉన్న ఆ వ్యక్తి ఏ విధంగా ఆలోచనలు వీళ్ళపైన చేస్తున్నారు, లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. వీళ్ళ వ్యక్తి మనసులో ఈరోజు ఆలోచనలు, నైట్ లవ్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. ముందే అయితే వచ్చేసాయి కార్డ్స్ అండి. ఓకే ఓకే, ఫస్ట్ ఇవి అయితే రీడింగ్ ఇచ్చేస్తాను. డైరెక్ట్గా యూనివర్స్ నుంచి వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా వచ్చేసాయి, తీసేద్దాం. సో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా. సో రిగ్రెట్ ఫీలింగ్ ఉందంట, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాగా. తొందరపడ్డానన్న భావనలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మీ వ్యక్తి. ఓకేనా, తొందరపడ్డా నేను, అనవసరంగా నిన్ను నొప్పించా, నీ మనసుని నేను నొప్పించాను. సో ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ, ఐ వాంట్ టు టెల్ యూ సారీ. మనసులో, ఇది మనసు అనమాట. సో మనసులో వీళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రేమ ఉంది, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ చుట్టూ మిమ్మల్ని తలుచుకుంటే ప్రేమ తప్ప ఇంకేది గుర్తుకు రావట్లే. నైట్ రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది. సో ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. చెప్పాను కదా ఇందాక. సో వాళ్ళ వర్డ్స్ యాక్షన్స్ వల్ల మీరు చాలా బాధపడ్డారని ఇప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట చాలా స్ట్రాంగ్గా. సో ఫ్రెష్ స్టార్ట్ చేయాలంట మరి, మళ్ళీ నీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ జర్నీ చేయాలని ఉంది. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మైండ్. చూసారా? సో ఫీలింగ్స్లలో మార్పులు అనమాట. సో చాలా స్ట్రాంగ్గా వీళ్ళు పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్రెష్ స్టార్ట్ చేయాలంట మీతో. అపాలజీ, చూసారు కదా, చాలా మార్పులు వచ్చాయి మీ వ్యక్తిలో, మార్పులు వస్తున్నాయి. అపాలజీ కోరుకుంటున్నారు. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. బాగా అయినట్టున్నాయి కదా గొడవలు. సో ఇప్పుడు ఏమంటున్నారు, కాంప్రమైజ్ మోడ్లోకి మనసు మారుతుంది వీళ్ళది. వీళ్ళు ఏమంటున్నారంటే అపాలజీ చెప్తున్నారు మీకు. నీకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు, మళ్ళీ మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని మన ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేసుకుందామని మీ పర్సన్ అంటున్నారు. అండ్ మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ మీ, ట్రస్ట్ బిట్వీన్ అస్. యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. చూసారా, నేను ఇందాక ఏం చెప్పాను మీకు, మీరు అనుమానిస్తున్నారు బాగా మీ పర్సన్ని అని మీ పర్సన్ అంటున్నారు అనమాట, నేను కాదు, మీ పర్సన్ అంటున్నారు. మిస్ట్రస్ట్, నువ్వు నన్ను నమ్మడం లేదు, నా పైన అనుమానపడుతున్నావు, నా పైన ఎంక్వైరీలు చేస్తున్నావు, నేను ఫోన్లు చేయకపోయినా మెసేజ్లు చేయకపోయినా నువ్వేమంటున్నావు, నేను వేరే పర్సన్తో ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నానేమో అని చెప్పి నువ్వు అంటున్నావు. బట్ అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో అట్రాక్షన్, సో ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. సో నీ బ్యూటీ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది. మేబీ ఇంటిమసీ ఫీలింగ్స్ వస్తుండొచ్చు మిమ్మల్ని చూస్తే. మీ ఫిజికల్ అపియరెన్స్ వాళ్ళకి బాగా అట్రాక్ట్ చేస్తున్నట్టుంది. బట్ ఏమంటున్నారంటే నేను అంత సీరియస్ అయితే కాదని కొద్దిమంది అంటున్నారు, అందరు కాదు. సో కొద్దిమంది ఏమంటున్నారంటే మేబీ నువ్వంటే అట్రాక్షన్ ఉండొచ్చు బట్ అంత సీరియస్ కాదు, అర్థమైందా అని అంటున్నారు కొద్దిమంది. అండ్ రీవిటలైజ్, ఇది చూసారా, ఇది చాలా నాకు బాగా నచ్చుతుంది కార్డు. సో రీవిటలైజ్, సింపుల్ అండి. యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్.
మీరు ఒక విటమిన్ అన్నట్టు. మీరుంటే చాలు ఇంక వాళ్ళకి అసలు ఎంత హ్యాపీనెస్ ఉందో చూడండి. ఓపెన్ ఫ్రెష్ ఫీలింగ్ అనమాట. చాలా మనసులో ఒక ఇంద్రధనస్సు ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి అన్నట్టు ఎలా ఉంటుందో అలా మనసు తేలుతుంటుంది అనమాట ఒకరినొకరు చూసుకున్నప్పుడు. సో అదే మీ పర్సన్ చెప్తున్నారండి. ఓకేనా, మీ పర్సన్ అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే రీవిటలైజ్. నేను చూడగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. యువర్ ప్రజెన్స్ మేక్స్ మై డే, కమ్ క్లోజర్, దగ్గరికి రా, క్లోజప్ యాడ్ అలా అనమాట. ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నట్టున్నారు మీ పర్సన్. మీరు వస్తారా లేకపోతే వాళ్ళు వెళ్తారా అండి? వాళ్ళు వస్తారా చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకంటే ఒకటి మీరు వాళ్ళని రానివ్వడం లేదా, లేకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసేసారా? ఏం చేసినా సరే మనసుని అయితే బ్లాక్ చేయలేకపోతున్నారు పాపం. మనసుని బ్లాక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీతో గడిపిన ఆ టైం వాళ్ళు వేరే వాళ్ళతో గడపలేరనమాట. ఎందుకంటే ఒకసారి మనసు ఒకరికి ఇచ్చిన తర్వాత రియల్ ప్రేమ అయితే అండి, రియల్ పర్సన్స్ అయితే ఖచ్చితంగా అండి ఇంకొక వాళ్ళని అసలు తలుచుకోలేరు కూడా వాళ్ళు. సో అదే మీ పర్సన్ కూడా మేబీ చేస్తున్నారేమో అని నేను అనిపిస్తుంది. కొంచెం పాజిటివ్గానే కనిపిస్తున్నారండి. ఈ అమావాస్య రోజులో వాళ్ళలో మనసులో చాలా వరకు మార్పులు అయితే వచ్చాయి. చాలా పాజిటివ్గా ఉన్నారు. లవ్ ఫీలింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీ వైపే నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆలోచనలన్నీ కూడా ఈరోజు నైట్ అంతా మేబీ మీ ఆలోచనలతోనే గడపొచ్చు అండి మీ పర్సన్. ఓకేనా, సో కాకపోతే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ వ్యక్తి రియల్ ఫీలింగ్స్, మీ జీవితంలో జరిగేది, ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. సరేనా? సో ఇప్పుడు ఫైనల్గా అయితే మనం చూద్దాము మరి అమావాస్య తర్వాత నుంచి ఏం జరుగుతుంది మీ జీవితంలో. సో ఎన్ని డేస్ లోపల ఏం జరుగుతుంది, ఇది టైం ఒరాకల్ అండి. సో ఈ టైం లోపల ఈ అమావాస్య డే నుంచి నెక్స్ట్ ఈ టైం ఏదైతే వస్తుందో ఆ టైం లోపల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం. ఇక్కడ చూసారా మేజర్ మార్పులు వస్తున్నాయి. మెజిషియన్ కార్డ్ వచ్చింది. సో మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద డెక్ అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక మేజర్ చేంజెస్ మీ జీవితంలో రాబోతున్నాయి. ఈ అమావాస్య నుంచి కమింగ్ డేస్ ఎన్ని డేస్ లోపల మార్పు వస్తుందో ఈ టైం ఒరాకల్ ద్వారా మీకు చెప్తాను. సో కొంచెం ఓపిక పట్టండి, చూద్దాం. సో ఫైనల్గా ఒకసారి షఫిల్ చేస్తాను. ఈ అమావాస్య నుంచి ఎన్ని డేస్ లోపల మీ జీవితంలో, మీ వ్యక్తి జీవితంలో మేజర్ చేంజెస్ వస్తున్నాయి. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్లో ఈ కమింగ్ డేస్లో అమావాస్య నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. సో టైం లిమిట్ వితిన్ 8 months అంటండి. ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం. వితిన్ 8 months. సో ఈ 8 months లోపల మీకు ఏం జరుగుతుందో చూద్దాం. మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ 8 months లోపల అంటే అమావాస్య ఈ రోజు నుంచి నెక్స్ట్ 8 months లోపల మీ రిలేషన్షిప్లో ఈ వ్యక్తితో ఏం జరుగుతుందో కూడా మనం చెక్ చేద్దాం. సో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మనం ఈ రీడింగ్ ఇస్తున్నాము. ఓకే, కావాలంటే మేల్, ఫీమేల్ మనం సపరేట్ తీద్దామండి. సో మీరు మేల్ అనుకోండి, ఫీమేల్ గురించి ఎదురు చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది. ఫీమేల్ గురించి అంటే కొంచెం బ్యూటిఫుల్ కార్డ్స్ తీద్దాము. ఫీమేల్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో, మేల్ వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ఫీమేల్ పార్ట్నర్ ఈ 8 months లోపల వాళ్ళ ఫీమేల్ పార్ట్నర్తో ఏం జరగబోతుంది యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి రిలేషన్షిప్లో ఈ 8 monthsలో ఏం జరగబోతుంది. సో ఫీమేల్ పార్ట్నర్ ఉన్న మా వ్యూవర్ యొక్క ఫీమేల్ పార్ట్నర్తో వీళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండబోతుంది. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో రీయూనియన్ అండి. ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి రీయూనియన్ కోరుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ 8 months లోపల ఫీమేల్ పార్ట్నర్ ఓకే 4 వచ్చాయి. ఎనీవే ఉండనివ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఫీమేల్ అయి ఉంటే వీడియో వాచ్ చేసేవాళ్ళు ఫీమేల్, మీ పార్ట్నర్ మేల్ అంటే మగవాళ్ళు, మీ పార్ట్నర్ మగవాళ్ళు అయితే ఎలా ఉంటుందో చూద్దాం. పడింది, నేను తీసుకోవట్లేదు. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా ఫీమేల్ వ్యూవర్స్ మనసులో ఉన్న మేల్ పార్ట్నర్ ఈ 8 months లోపల వీళ్ళ గురించి ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో వన్స్ అగైన్ ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. ఈరోజు ఫీమేల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేల్ పార్ట్నర్ వీళ్ళ గురించి ఈ 8 months లోపల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.
ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ద ఫుల్ కార్డ్ వచ్చింది. ఇది ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనము ఈ 8 months లోపల మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్ తీసేసానండి. ఇది వచ్చేసేమో ఇది మీ ఫీమేల్ పార్ట్నర్. వావ్ సూపర్. కాకపోతే ఇక్కడ కొంచెం 8 months టైం పడుతుందండి. కాకపోతే కొంచెం మిరాకిల్స్ జరగాలి. మెజిషియన్ వచ్చింది. మెజిషియన్ అని అంటే ఇక్కడ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉండాలండి. అండ్ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ మనసులో ఏదైతే ఉందో మీరు అది మేనిఫెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి ఇప్పుడు మీ ఫీమేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారండి. బాధలో అంటే ఏంటంటే కొంచెం స్పేస్ కోరుకుంటున్నారు మీ నుంచి. కొంచెం టైం కావాలంటున్నారు. మేబీ వాళ్ళ తరపున పర్సన్స్ ఎవరైనా ఒప్పుకోకపోవడమో, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళు బాధపడటమో, ఇలాంటివేవో వాళ్ళ మనసులో నడుస్తున్నాయండి. బాధలు పడుతున్నారు కొంచెము. దానివల్ల ఏంటంటే మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే కొంచెం స్పేస్ అంటే ఇంకెవరితో మాట్లాడదలుచుకోలేదండి ఇప్పుడైతే. దానివల్ల కూడా మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఓకేనా. ఇంకొకటి కూడా ఉండొచ్చు ఏంటంటే వాళ్ళ మనసులో మీ పైన కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. అంటే అలిగి ఉంటారు గట్టిగా, కోపం ఉండొచ్చు. మీరన్న మాటలకి ఇంకా వాళ్ళు బాధపడుతున్నట్టున్నారు. ఎవరితో వీళ్ళు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉండాలన్న ఉద్దేశాలు ప్రస్తుతం లేవు. ఓకేనా. కొన్ని రోజులు అలా ఉంటుందన్నమాట. తర్వాత అండి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో మీతోనే లైఫ్ కావాలని కూడా కోరుకుంటారండి మళ్ళీ. ఓకేనా. మీతో ఉంటేనే వాళ్ళకు ఆ సపోర్ట్ అనేది బాగా ఉంటుందని, మీతో ఉంటేనే వాళ్ళ జీవితం బాగుంటుందని వాళ్ళు తప్పకుండా అండి మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏదైనా సరే మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు మీ డిజైర్, మీ పర్సన్ నిజంగా మీ లైఫ్లోకి మీరు కావాలని అనుకుంటే మేనిఫెస్ట్ చేసుకోవాలి మీరు. అండ్ డిజైర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. ఓకేనా. నిజంగానే ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ అంటే, నిజంగా మిమ్మల్ని బాగా చూసుకుంటారు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించండి. లేదు అంటే మీకు మేబీ వీళ్ళ వల్ల ఇబ్బందులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి మెజిషియన్ అని అంటే ఏంటంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీకు మీ రిలేషన్షిప్కి. కాకపోతే ఏంటంటే కొంచెం డామినేషన్ కూడా ఉంది ఇక్కడ. మీదో మీ పర్సన్తో డామినేషన్ కూడా ఉంది. దానివల్ల ఏంటంటే మీరు కూర్చొని కాంప్రమైజ్గా మాట్లాడుకోవాలి ఒకటి. లేదనంటే ఏదన్నా మాటలు మీరు కానీ వాళ్ళు కానీ అనుంటే కనుక వాటిని మీరు క్షమాపణ చెప్పడం, సారీ చెప్పడమో, లేకపోతే కాంప్రమైజ్ అవ్వడమో, సంథింగ్ ఏదో చేయాల్సి వస్తుంది రిలేషన్షిప్లో. సో మీ వ్యక్తిని మీరు నిజంగా కావాలని కోరుకుంటే కనుక ఒక మేజర్ డెసిషన్ ఏం తీసుకోవాలంటే ఇప్పుడు వరకు ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు బయటపడటానికి ఈ వ్యక్తి సంథింగ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అండి మళ్ళీ మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఓకే. మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అండి ఇక్కడ మీ రిలేషన్షిప్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మేల్ పార్ట్నర్ ఎవరైతే చూస్తున్నారో మీ ఫీమేల్కి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీది లవర్స్ బంధం అనమాట. లవర్స్ బంధం అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్. దట్టు ఏంటంటే ఒక మంచి బంధం. ఇది పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి, ఏదైనా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే. ఇది వచ్చేసి ఏంటంటే ఇమోషనల్గా మీ ఇద్దరు చాలా కనెక్టెడ్ ఉన్నారు. మిమ్మల్ని కూడా మీ పార్ట్నర్ వదులుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. 8 months వరకు టైం పడుతుంది. ఈ లోపల మిరాకల్స్ జరగాలి. సో మిరాకల్స్ జరగాలని అంటే మీ మనసులో ఎవ్రీ టైం ఏంటంటే మేనిఫెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పర్సన్ గురించి మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. మీకు ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మేనిఫెస్ట్ చేసుకోవాలి. మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేయాలి. సో స్టార్టింగ్లో మనకి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఇది వచ్చింది కదా. సో ఈ వీళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. మీ మనసులో కూడా ఇదే ఉంది. ఇదే జరుగుతుందని చెప్పేసి కూడా యూనివర్స్ మీకు చెప్తున్నారండి ఎవరైతే మేల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి. సో నెక్స్ట్ మీ ఫీమేల్, మీరు కనుక ఫీమేల్ పర్సన్ అయ్యి మీ పర్సన్ మేల్ క్యాండిడేట్ అనుకోండి. అప్పుడు చూడండి ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ అండి మిమ్మల్ని ఫైనాన్షియల్గానే చూస్తున్నారు. ఎక్కువగా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంది మీకు. ఇండివిజువల్ పర్సన్ మీకు అన్ని రకాలుగా, కొద్దిమంది అండి అన్ని రకాలుగా మీకు ఒక స్టేబుల్ లైఫ్ ఇవ్వాలని కూడా మీ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ నిదానంగా అండి, అందుకని 8 months టైం అని చెప్తున్నా కదా. ఇంకా కొంచెం టైం పడుతుంది. మీ పర్సన్ అయితే పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు ముందు. మీ పైన అయితే ప్రేమ ఉంది, లేదనైతే లేదు. 100% ఇక్కడ మనకి రీడింగ్లో కూడా క్లియర్గా వచ్చింది ఏంటంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టమే ఉంది. మీకంటే ఒక వాల్యూ కూడా ఇస్తున్నారు. అండ్ మిమ్మల్ని వదులుకోరండి. మీతో నిదానంగా అయినా సరే మీ రిలేషన్షిప్లోకి రావడం అయితే
జరుగుతుంది. ఇక్కడ కొంచెం మీ ఇద్దరి మధ్యలో సమ్ అథారిటీ పర్సన్ ఉన్నారండి. అథారిటీ పర్సన్ అంటే పేరెంట్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. సమ్ అథారిటీ పర్సన్స్ అంటే వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్‌మెంట్ కనిపిస్తుంది వాళ్ళది. మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ఎవరో పర్సన్‌ది చాలా స్ట్రాంగ్‌గా ఇన్వాల్వ్‌మెంట్ కనిపిస్తుంది. అండ్ మీది మీ పార్ట్నర్‌ది ఒక డీప్ కనెక్షన్ అండి. అంటే లోపల చాలా ప్రేమ ఉంది. చాలా ఇష్టపడుతున్నారు. కాకపోతే బయటికి మాత్రం రివీల్ చేయడం లేదు. అండ్ ఓవరాల్‌గా అయితే మీ పర్సన్ మీకు ఒక మంచి స్టెబిలిటీ ఇవ్వాలి మీకు లైఫ్‌లో అని అనుకుంటున్నారు. అండ్ మీతో చాలా ప్రేమ ఉందండి ఇక్కడ. చాలా స్ట్రాంగ్ ప్రేమ అయితే కనిపిస్తుంది. అన్ని రకాలుగా మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న ఉద్దేశ్యం కూడా ఉంది వీళ్ళకి. ఓకేనా? సో, మోస్ట్‌లీ వీళ్ళు కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ కొద్దిమందికి థర్డ్ పార్టీ రిలేషన్ ఉందండి. ఇదిగోండి అఫైర్. సో, వీళ్ళకి ఒక అఫైర్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ వల్ల బాధపడుతున్నారండి. కొద్దిమందైతే స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి. బాధపడుతున్నారు. బట్ ఏంటంటే వీళ్ళ కంట్రోల్‌లో ఉన్నది. డిపెండెన్సీ అనమాట. ఇది నాట్ ఓన్లీ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అండి. ఎవరైనా సరే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేల్ పార్ట్నర్ వాళ్ళు ఒకరి పైన డిపెండ్ ఉన్నారనమాట మీ రిలేషన్‌షిప్‌లో. ఓకే. వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నారు. అది వాళ్ళ పేరెంట్స్ కంట్రోల్‌లోనే ఉండొచ్చు. ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళై ఉండొచ్చు. మ్యారీడ్ అయ్యి అన్‌మ్యారీడ్ వాటెవర్ అండి. ఎవరో మీ పర్సన్‌కి రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అథారిటీ ఎక్కువుంది. అండ్ వాళ్ళు చెప్పింది తప్పకుండా మీ పర్సన్ వినాల్సొచ్చిన సిట్యుయేషన్స్ వస్తున్నాయన్నమాట. అంటే వాళ్ళకి సంతోషంగా ఉన్నా, లేకున్నా మీరు దూరమైనందుకు వీళ్ళు బాధపడుతున్నా కూడా వీళ్ళ వల్ల వీళ్ళు మీ దాకా రాలేకపోతున్నట్టు క్లియర్‌గా కనపడుతుంది. కాకపోతే మీ రిలేషన్‌షిప్‌లో కూడా ఒక 8 మంత్స్‌లో ఖచ్చితంగా చేంజెస్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయండి. సో, ఈ అమావాస్య వరకు మనకైతే చాలా వరకు చాలా మార్పులు మీ పర్సన్ లో మనసులో వస్తున్నాయని చాలా క్లియర్‌గా యూనివర్స్ మీకు చెప్తున్నారు. ఓకేనా అండి? సో, ఎప్పుడైనా సరేనండి ట్రస్ట్ చేసుకోండి. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మెయిన్‌గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇది రిలేషన్‌షిప్‌లో ఈ జనరల్ రీడింగ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్‌కి మీకున్న రిలేషన్‌షిప్ ఎంత ప్యూర్‌గా ఉంది. అంటే నిజమైన బంధమా కాదా? మీ పర్సన్‌ని మిమ్మల్ని వాడుకోవడం కోసం మాత్రమే మిమ్మల్ని దగ్గరయ్యారా? మీకు దగ్గరయ్యారా? లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయనేసే మీతో రిలేషన్‌షిప్‌లో ఇన్ని రోజులు ఉన్నారా? మ్యారీడ్ గానీ, అన్‌మ్యారీడ్ గానీ ఎనీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు. చూడండి మనకి లైఫ్‌లో ఎవరైనా మనం మోసం చేస్తున్నారంటే ఒకటి ఫిజికల్ నీడ్స్ కోసం అండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం. మోసం చేసే వ్యక్తిలో ఇది. ఓకేనా? ఈ రెండిట్లో ఆశపడి మీ దగ్గరకొస్తే గనక ఆ పర్సన్ 100% జెన్యూన్ పర్సన్ అయితే కాదు. అవునా? సెల్ఫిష్ పర్సన్స్ ఉంటారు. అంటే వాళ్ళకి నీతి నిజాయితీలు ఉండకపోవడము, ఎథిక్స్ ఉండకపోవడం అంటాం. సో, వాళ్ళకి ఎలాంటి ఎథిక్స్ ఉండవు. ఓకే. సో, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ నీడ్. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మీ వీక్‌నెస్ చూస్తారు. ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ తొందరగా ఎవరినైనా నమ్మేస్తారనుకోండి, వాళ్ళు మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. సో, మీరు దొరికారనంటే వాళ్ళకొక హాట్ కేక్ దొరికినట్టే అనమాట. సో, అలాగా మిమ్మల్ని మోసం చేయడానికి మీ లైఫ్‌లోకొస్తారు. అది మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు అలాంటి వాళ్ళు కాదు కదా! ఒకరికి ఎదుటి వాళ్ళకి మీరు మోసం చేసే తత్వం మీది గాదు. సో, అప్పుడు మీరేమనుకుంటారు ఆటోమేటిక్‌గా మీరెంత ప్యూర్‌గా ఉన్నారు, మీరెంత పాపం మనసులో ఏం ఫీలింగ్స్ లేకుండా చాలా మంచి పర్సన్‌గా ఉన్నారో, ఎదుటి వ్యక్తి కూడా అలాంటి వాళ్ళని తొందరగా గుడ్డిగా నమ్మేస్తారు. అదీ గాక మోసం చేసే వాళ్ళనే తొందరగా నమ్ముతామండి. అది మన మన దౌర్భాగ్యం అనుకోవాలనమాట. మంచి వాళ్ళనేమో మనం అర్థం చేసుకోము. కానీ మనం మోసం చేసే వాళ్ళనే తొందరగా బిలీవ్ చేస్తాం. సో, వీటి వల్ల ఏమవుతుంది కంప్లీట్‌గా ఎమోషనల్‌గా దెబ్బతింటామండి. అదొక రిలేషన్‌షిప్ దెబ్బతింటది. ఇంకొకసారి వేరే వాళ్ళని నమ్మాలన్నా మనం నమ్మలేమనమాట. వాళ్ళెంత ప్రేమ చూపించినా, వాళ్ళెంత జెన్యూన్‌గా ఉన్నా సరే, మనకు అనుమానం మాత్రం మనసులో పోదు. ఆ భయం పోదు. ఇంకొద్దులే ఈ రిలేషన్‌షిప్స్ మనకెందుకులే అని చెప్పేసి మనం ఊరుకుండడం. సో, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి కొంచెం మీరు ఆలోచించండి. నిజంగానే మీ వ్యక్తి జెన్యూనా కాదా? ఈ రీడింగ్‌లో వచ్చిందంతా కూడా జనరల్ రీడింగ్ అండి. ఎంతమంది కనెక్ట్ అవుతది, ఎంతమంది కనెక్ట్ కాదు అనేది మీ రిలేషన్‌షిప్ పైన డిపెండ్ ఉంటదండి. మీకు తెలవాలి ఫస్ట్. అసలు ఇది జెన్యూన్ రిలేషన్‌షిప్పా కాదా? ఈ పర్సన్ జెన్యూనా కాదా? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఉండాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? దీనికంటే ఇంకా బెటర్ వస్తది మనకి జీవితం అన్న నమ్మకంతో ఎళ్ళండి గానీ భయపడొద్దు. ఈ పర్సన్ ఎళ్ళిపోయారు నా జీవితంలో. నా నా గతేంటి? నా భవిష్యత్ ఏంటి? నా జీవితం ఏంటి? అని ఎప్పుడు కూడా అనుకోదండి. ఒక డోర్స్ క్లోజ్ అయిపోతే ఇంకొక డోర్స్ ఓపెన్ అవుతాయి. దేవుడు రెడీగా పెడతాడనమాట. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు కష్టాలొస్తాయి, నష్టాలొస్తాయి అనంటే జస్ట్ కర్మ. సో, మనకున్న కర్మని మనము క్లెన్స్ చేసేసుకుంటాం. ఇలాంటివన్నీ జరిగితే అది ఎప్పుడు వెళ్ళదండి. లైఫ్ టైమ్ ఉండదు ఆ కష్టాలు. అది ఎప్పటి వరకు మన జీవితంలో రాసుంటుందో అక్కడి వరకే. మళ్ళీ ఇది ఎండ్ అయిపోయిందంటే మనకు ఒక న్యూ సైకిల్ బిగిన్ అవుతది. న్యూ లైఫ్ బిగిన్ అవుతది. ఆ కొత్త జీవితం ఎప్పుడు మొదలవుతుందో తెలీదనమాట. సో, మనము చిన్నప్పటి నుంచి మీరు ఆలోచించండి. మనం అనుకున్నవే జరుగుతాయా? పోనీ మీరేదన్నా ఫైనాన్షియల్‌గా బాధలలో ఉన్నారనుకోండి చిన్నప్పుడు.
ఆ ఫైనాన్షియల్ బాధలు మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నాయా అండి? లేదు కదా. ఎలా జరిగినాయి అవి? ఆటోమేటిక్గా మనకు జరగాల్సిన రోజులు జరుగుతుంది. తర్వాత మనంత మనం నిలదొక్కుని మనం ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నాం చాలామంది. మీరే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా గమనించండి. అన్నం తినడానికి కూడా లేని వాళ్ళు ఇప్పుడు మంచి బంగారము కొనుక్కోవడము, కార్లలో తిరగడము, పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవడము, కోట్లు సంపాదించడము, మంచి రిలేషన్షిప్, మంచి భర్త దొరకడం, మంచి భార్య దొరకడము, అసలు పెళ్లి జరుగుతుందా లేదా అనుకునే వాళ్ళకు కూడా ఎట్లా జరుగుతున్నాయి మార్పులు. సో మంచి నుంచి చెడు వస్తుంది, చెడు నుంచి మంచి వెళ్తుంది. ఇది మన సైకిల్, లైఫ్ సైకిల్. సో మీరు అన్నీ అర్థం చేసుకొని, అరే ఇక పోయింది నా జీవితం, అయిపోయింది, ఇంకా నాకు ఇంకా కంప్లీట్ లైఫ్ ఎండ్, ఇంక నేను ఒక నిర్ణయం తీసేసుకుంటాను, నాకు ఇది బతకొద్దు, ఇదొద్దు, ఏవో ఆలోచనలు వస్తాయి. మీరు పీస్ఫుల్గా ఉండండి, భగవంతుని నమ్మండి. మీ మనసుని డైవర్ట్ చేసుకోవడానికి ఏమైనా మీరు కొత్తగా చేయడం, ప్లేస్ మారడం, ఇట్లాంటివి చేయండి కొన్ని రోజులు. ఆటోమేటిక్గా ఫస్ట్ మీ మనసుకి మీరు చెప్పుకోండి, నేను మారాలి, నేను మారాలి, ఖచ్చితంగా నేను మారాలి, నా మనసు నేను మార్చుకోవాలి, దాని గురించి నేను ఏం చేయాలని ఆలోచించండి. మీకు ఆటోమేటిక్ ఐడియాస్ వస్తాయి, మీ మనసు స్ట్రాంగ్ అవుతుంది. ఈ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ అని అనుకోవాలి, అది మైండ్ సెట్ పర్ఫెక్ట్ అండి. సో ఇమోషనల్గా చాలా తొందరగా పడిపోవద్దు, భయపడొద్దు, బాధపడద్దు, టెన్షన్ వద్దు. అరే వీళ్ళు పోతే ఎట్లా నా జీవితము, నేనేమైపోతా, నరకం గరకం అని అనుకోవద్దండి. ఏది అనుకోవద్దు. మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి, ఎవరిని నమ్ముకోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే అప్పుడు ఎంతమంది మనల్ని మోసం చేసినా కూడా మనం భయపడం, మన జీవితంలో మనం ముందుకెళ్తాం. చూడండి, మనం బ్రతకడానికి కావాల్సింది ఏంటి? మంచి బట్టలు, మంచి ఇల్లు, ఫైనాన్షియల్గా బాగుండడం, ఓకే, మంచి రిలేషన్షిప్స్ ఉండడం. ఇవి ఉంటే చాలు మనకంటూ ఒక పర్సన్కి ఉండాల్సినవి ఇవి అసలైనవి. ఎదుటి వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఎవరు పర్మనెంట్ కాదు. రియల్గా మంచి పర్సన్ అయితే కనుక మనం వదులుకోవద్దు, నేను అది కూడా చెప్తున్నా. కానీ మీ వల్ల ఏమైనా తప్పులు జరిగి మీ వల్లనే ఇది అవుతుంది కనుక మీరు కాంప్రమైజ్ అయ్యి మీ పర్సన్తో ఉండొచ్చు. కానీ పర్సనే మంచోళ్ళు కాదు, అసలు ఈ రిలేషన్షిప్పే వర్కౌట్ కాదన్నా కూడా ఏదో గుడ్డి నమ్మకంతో ఇంకా మీరు ఆ భ్రమలో బ్రతకడం అనేది వేస్ట్ అని నేను చెప్తున్నాను. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ అమావాస్య రోజు మంచి జరగాలి, మీ పర్సన్లో మంచి మేజర్ ఆలోచనలు రావాలి. ఈ నెక్స్ట్ 8 months లోపల మీ జీవితంలో మంచి చేంజెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.